గాజువాకలో హౌస్ కమిటీ ప్రాబ్లం అనేది తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది ఏర్పడడం జరిగింది. ఆనాడు ఉన్న శాసనసభ్యులు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అందులో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు పెట్టిన దాన్ని తర్వాత హౌస్ కమిటీ తీర్మానానికి కొంత రేట్లు ఫిక్స్ చేసినప్పటికీ అది అమలు కాకుండా పెండింగ్లో ఉండే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా వచ్చిన తర్వాత మున్సిపల్ ఆఫీసులో మీటింగ్ పెట్టడం, ఆ భూ సమస్య సంబంధించిన గాజువాక ప్రజలందరూ రిప్రజెంటేషన్ ఇవ్వడం, దాని మీద ఏమైనా హౌస్ కమిటీ రేట్లు తగ్గించమంటే నేను తగ్గిస్తాను అంటే మాకు అక్కర్లేదండి, యథాతథంగా కంటిన్యూ చేయండి, అమలు అయితే చాలు అనే విధంగా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా అతను ప్రభుత్వ అధికారులు చెప్పడం, కొంతమేర పరిష్కారాలు శ్రీకారం చుట్టడం, 45,000 మందికి పట్టాలు ఇవ్వడం, దరిమిలా అతను చనిపోయిన తర్వాత అది మళ్ళీ ఎక్కడేసిన బొమ్మలు అక్కడే ఆగిపోయింది. అది ఒక జటిలమైన సమస్య. దానికి నిజంగా 4 కొండలు 4, 56, 86, 87 ఈ ప్రభుత్వ కొండల కింద డిక్లేర్ అయ్యింది. అసలు 9,000 ఎకరాల్లో ఇంచుమించు అదే అత్యంతమైన, అంటే 6,000 పైచీలక ఆ కొండల ప్రాంతాల్లోనే జనం సుమారు 40,000-50,000 మంది ఇల్లు కట్టుకొని ఉండి ఉంటారు. కానీ 4-5,000 మందికి ఇచ్చి చేతులు దులిపేసింది, పెండింగ్లో పెట్టేసింది గవర్నమెంట్. అది ఏ విధమైన ఆటంకం కూడా లేదు, వాళ్ళు రిమూవ్ కూడా చేయలేము. 30-40 ఏళ్ళు బట్టి వాళ్ళు కట్టుకొని ఉంటే వాళ్ళ తండ్రుల కాడి నుంచి బిడ్డల వరకు మనవాళ్ళ దాకా ఇప్పుడు కాపురాలు ఉంటే అవి తీసే అవకాశం లేదు. కానీ టైటిల్ డీడ్ క్లియర్ చేసి ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వానికి ఏ విధమైన అడ్డు లేదు. నిజంగా ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ 100 గజాల లోపు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పట్టా ఇస్తామని ఇచ్చి ఉంటే ఇవాళ గాజువాక సుందరమైన నగరంగా తయారయ్యేది. పల్లెలన్నీ పట్టణాలు అయ్యాయి, పట్టణంగా ఉన్నది మురుకు కూపం కింద గాజువాక తయారయ్యింది. అంటే దానికి ఏంటంటే ప్రభుత్వ తాలూకా రాయితీలు పొందడానికి అవకాశం లేకుండా పోయింది. ఎలిజిబుల్ అయిన వాడికి లోన్ ఇచ్చి 75,000 రూపాయలు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినా టైటిల్ డీడ్ లేకపోవటం వల్ల ఆ అవకాశాన్ని ఆ ప్రజలు పొందలేకపోయారు. ఇక రెండో సబ్జెక్ట్ ఏంటంటే నిర్వాసితుల సమస్య. ఇదో రావణాసురుడు కాస్ట్ ల్యాండ్ 360 రోజులు కాల్తూనే ఉంటుంది. దీన్ని స్టీల్ ప్లాంట్ వరకు 1,270 రూపాయలు సొల్యూషన్తో కలుపుకుంటే 1,470 రూపాయలు, బిలో 1,500 లోపు. ఎక్కువైన భూమికి నష్టపరిహారం ఇచ్చి ఎకరాకి నష్టపరిహారం ఇచ్చి 26,000 ఎకరాలు పైబడి స్టీల్ ప్లాంట్ గ్రామాలు ఖాళీ చేసి 5 పునరావాస కాలనీల కింద ఏర్పాటు చేశారు. ఆనాడు మెట్రో రోడ్లు వేసి మేము మీ నిర్వాసన పనులు పమ్మని వాళ్ళు పంపించేశారు. వాళ్ళకి ఉపాధి కల్పించవలసిన బాధ్యత ఆనాడు ఇందిరాగాంధీ గారు శంకుస్థాపన చేసినాడు. ఇంటికి ఒక ఉద్యోగం అని పేపర్ కట్టికలు ఉన్నాయి, ఆనాడు అన్నీ కూడా ఉన్నాయి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. దరిమిల ఆవిడ ప్రభుత్వం మారడం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం. ఆర్కాట్లో అయితే 16,000 మంది ఉన్నారు, ఉద్యోగాలు అయితే 5,300 మందికి అక్కడ ఇచ్చారు. ఓ 300కి ఎక్కువ ఇచ్చారట పొరపాటుని. 5,000కి అగ్రిమెంటు మీకు అంచేత 300 ఎక్కువ ఇచ్చేసాం కాబట్టి మీకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో 6 నెంబర్లు రద్దుపరిచారు చంద్రబాబు నాయుడు. ఈ సమస్యల మీద అప్పుడు నిర్వాసుల సంఘం, రాజకీయ అతీతంగా రాజకీయ నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ దీని మీద ఫైట్ చేసి పాపం అలసట గొలసిందారు.